సినీ నేపథ్య గాయని పి సుశీల ఆసుపత్రిలో చేరారు. చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె వయస్సు 86 ఏళ్లు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆమె ఆరోగ్యం దెబ్బతినడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, గుడ్ మార్నింగ్ అండి. అంటే ప్రపంచం ఎక్కువగా రికార్డు కూడా ఒక సాధించినటువంటి ప్రముఖ గాయని అయితే మాత్రం పి సుశీల గారు అయితే నిన్న రాత్రి ఆరోగ్యంగా కూడా తనకి అస్వస్థగా మారింది. సో వెంటనే కుటుంబ సభ్యులు అయితే మాత్రం చెన్నైలోని కావేరీ హాస్పిటల్కి అయితే మాత్రం తరలించారు. తనకి ఇప్పుడు ప్రస్తుతానికి కడుపు నొప్పిగా ఉంది, ఆరోగ్యం అయితే మాత్రం నిలకడగా ఉంది అనేసి కూడా ఆసుపత్రి సిబ్బంది అయితే చెప్పిన పరిస్థితి అయితే నెలకొన్నాయి. అలాగే ఒక సుశీలకి అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే 86 ఏళ్ళు అయితే ఉంది. తనకు మన ఏపీకి సంబంధించినటువంటి విజయనగరం జిల్లాలో ఆమె జన్మించింది. దీని తర్వాత కూడా పి సుశీలకు మాత్రం ఒక సౌత్ ఇండియాలోనే కాకుండా అన్ని లాంగ్వేజెస్ లో కూడా ఎక్కువగా 50,000 పాటలకు పైగా పాడినటువంటి చరిత్ర అయితే మాత్రం పి సుశీల గారికి అయితే ఉంది. సో ఆమెకైతే పద్మ విభూషణ్ అవార్డు కూడా గ్రహీత అయితే మాత్రం ఉన్నారు. సో ఈ యొక్క సినీ ఇండస్ట్రీ కూడా కొద్దిగా ఆందోళన అయితే చెందిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే పి సుశీల గారు అంటే నేపథ్య గాయనిగా అయితే మాత్రం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి సింగర్ గా అయితే అందరికీ తెలుసు. ఇండియా వ్యాప్తంగా కూడా మొత్తం అంతా కూడా ఎక్కువ పాటలు పాడినటువంటి రికార్డు అయితే మాత్రం తను సొంతం చేసుకునింది. తను సౌత్ ఇండియాలో ఎక్కువగా కూడా చెన్నైలోనే ఉంటారు. తన ఇంట్లో ఉన్నప్పుడు కూడా అతనికి కొద్దిగా ఈ యొక్క అస్వస్థగా గురైతుంతో పాటుగానే తనని కావేరీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. హుటాహుటిని తీసుకెళ్లిన తర్వాత కూడా వైద్యులు అయితే మాత్రం చికిత్స చేసిన తర్వాత ఇది కడుపు నొప్పి మాత్రమే, ఇది చికిత్సకి అయితే మాత్రం తగ్గిపోతుంది, కంగారు పడాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. కానీ సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా పి సుశీల గారు తొందరగా కోలుకొని కూడా డిశ్చార్జ్ రావాలి అనేది కోరుకున్న సందర్భం అయితే ఉన్నది. అలాగే ఒక సుశీలకు అయితే సంబంధించి అయితే గత 2 ఏళ్ల ముందు నుంచి కూడా ఇదే కడుపు నొప్పితో కూడా బాధపడుతున్నారు అనేసి ఒక కుటుంబ సభ్యులు అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి కడుపు నొప్పి అయితే మాత్రం ఆందోళన చెందాల్సిన పని లేదు. వెంటనే కూడా ఒక 2-3 రోజుల్లో కూడా ఒక ట్రీట్మెంట్ కి అయితే సహకరిస్తే ఖచ్చితంగా తగ్గిపోతాయి అనేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ సుశీలకు సంబంధించి అయితే తన కెరీర్ చూసుకుంటే మాత్రం మొదటి నుంచి కూడా తనకి లెక్కలేనన్ని పాటలన్నీ కూడా పాడి అన్ని లాంగ్వేజెస్ లో, భారతదేశానికి సంబంధించినటువంటి చాలా లాంగ్వేజెస్ లో కూడా చాలా పాటలు అయితే పాడినటువంటి ఘనత అయితే మాత్రం ఒక పి సుశీల గారికి దక్కుతుంది. దీనికి సినీ ప్రస్థానంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కూడా సంపాదించుకున్నారు. ఆమె తొందరగా కోలుకొని రావాలనేసి కూడా బయట రావాలి అనేసి కూడా సినీ ఇండస్ట్రీ వర్గాలు అలాగే అవలవృత్తి అయితే మాత్రం తెలుపుతుంది. ప్రస్తుతం ఆమె వచ్చి చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో మాత్రం చికిత్స అయితే నడుస్తూనే ఉంది. సో ఈ రోజు కూడా కావేరీ ఆసుపత్రి నుంచి కూడా ఒక హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. నరేష్, అంటే ఆమె వృద్ధాప్య కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తినట్టు తెలుస్తుంది. అంటే ఆ డాక్టర్స్ ఏం చెప్తున్నారు, కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చారా? అంటే ఇంకా ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండే అవకాశం ఉంది, ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది? అంటే నిన్న రాత్రి దాదాపుగా ఒక 7-8 గంటల మధ్యలో అయితే మాత్రం కడుపు నొప్పి రావడంతో పాటుగా కుటుంబ సభ్యులే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లేసి కావేరీ హాస్పిటల్కి అయితే జాయిన్ చేసిన పరిస్థితి. సో కుటుంబ సభ్యులకైతే మాత్రం ఆసుపత్రి వర్గాలు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క కడుపు నొప్పి అయితే గత 2 ఏళ్ల నుంచి కూడా వస్తూనే ఉంది. ఇప్పుడు వేరేటువంటి ఆరోగ్య సమస్య అయితే లేదు. సుశీల గారికి ఒక కడుపు నొప్పికి సంబంధించి అయితే మాత్రమే ట్రీట్మెంట్ తో పాటుగా ఒక 2 రోజులు ట్రీట్మెంట్ అందిస్తే మాత్రం ఖచ్చితంగా కోలుకుంటుంది, డిశ్చార్జ్ కూడా అవుతుంది అనే ఒక భరోసా అయితే హాస్పిటల్ వర్గాలు అయితే చెప్పిన పరిస్థితి. ఒక కుటుంబ సభ్యులైతే మాత్రం ఇంతవరకు మీడియాతో అయితే మాత్రం మాట్లాడలేటువంటి పరిస్థితిగా ఉంది. సో మొత్తానికి ఒక కావేరీ హాస్పిటల్ సంబంధించి అయితే మాత్రం ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ అయితే సుశీలకు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ మీద తనకి ఎన్ని రోజులైతే మాత్రం ట్రీట్మెంట్ అవసరం అవుతుంది, దాని తర్వాత ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తాను, దీని తర్వాత ఏంటి సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేసే అవకాశం. అంటే ఇప్పటి వరకు ఎవరైనా సినీ రాజకీయ ప్రముఖులు సందర్శించారా, ఆమెను పరామర్శించారా?
ఇప్పటివరకు అయితే మాత్రం కావేరీ హాస్పిటల్కి కుటుంబ సభ్యులకి అయితే ఫోన్లో మాట్లాడేటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఎక్కువగా కూడా తనని ఇది ఒక మేజర్ గా కాకుండా మైనర్ పరిస్థితి మాత్రమే అనేసి తెలిసిన తర్వాత తనకి ఫోన్ లో మాత్రమే కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్నటువంటి సందర్భం ఉంది. డైరెక్ట్ గా కూడా చెన్నై కావేరీ హాస్పిటల్కి అయితే మాత్రం ఇంతవరకు ఎవరు చేరుకునేటువంటి పరిస్థితి. సో కుటుంబ సభ్యులకి వాళ్ళకి కొద్దిగా మనోధైర్యాన్ని ఇవ్వాలి అని మాత్రమే చెప్తున్నటువంటి పరిస్థితులుగా ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం సినీ పెద్దలు కానీ సినీ ఇండస్ట్రీకి సంబంధించి అయితే మాత్రం ఇంతవరకు హాస్పిటల్కి అయితే ఎవరు చేరుకోలేని పరిస్థితి అయితే ఉందండి. కుటుంబ సభ్యులకి వాళ్ళు పర్సనల్ గా కాల్ చేసి తెలుసుకునేటువంటి పరిస్థితి అయితే నెలకొందని. ఒకవేళ ఈ రోజు ఆదివారం కూడా కాకపోవడంతో ఈ రోజు సినీ పెద్దలు కూడా ఎవరైనా కలిసేటువంటి అవకాశం కూడా పేరుగా కనిపిస్తా ఉంది. సో కావేరీ హాస్పిటల్ సంబంధించి కూడా వాళ్ళ హెల్త్ బులెటిన్ తర్వాతనే ఎవరైనా సినీ ఇండస్ట్రీ నుంచి కూడా కావేరీ ఆసుపత్రికి చేరుకొని ఉన్నారు. సో కుటుంబ సభ్యులు అయితే మాత్రం రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. సో ఫోన్ లో పర్సనల్ గా మాట్లాడి ఒక హెల్త్ గురించి అడిగి తెలుసుకుంటారే తప్ప నేరుగా మాత్రం రానేటువంటి పరిస్థితి అయితే ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ నరేష్.